మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన వాక్య ధ్యానాల్లో భాగంగా దేవుడు ఈ దినమందు మనకిచ్చిన వాక్యము విలాప వాక్యములు 3వ అధ్యాయము 31, 32, 33 వచనాలు చదువుకుందాం. ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగు చేయడు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ప్రభువు సర్వకాలము విడనాడడు అని ఇక్కడ వాక్యము తెలియజేస్తుంది. మనం ఎంత బాధించినా ఆయనకి కోపం వస్తుంది, కొద్ది కాలం మనల్ని విడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే ఇజ్రాయేలీని విడిచిపెట్టే దేవుడు. అనేక మార్లు వారిని కోపించినప్పుడు, వారి మీద కోపం వచ్చినప్పుడు అనేక మార్లు వారిని శిక్షించిన దేవుడు. అనేక మార్లు వారి బాధల్లో వారిని విడిచిపెట్టాడు దేవుడు. అలాగే అందరినీ మనము కూడా ఆయన ఏమన్నా బాధిస్తే మనల్ని కూడా విడిచిపెడతాడు. ఒక క్షణం మాత్రం విడిచిపెడతాడు. శాశ్వతమైన కృపతో ఆయన మనల్ని ఆదరిస్తాడు. సర్వకాలము మనల్ని విడనాడే దేవుడు కాదు అని ఇక్కడ వాక్యంలో తెలియచేయబడుతుంది. ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడే దేవుడు అని వాక్యంలో తెలియదు. మనం జాలి పడకపోతే మనం ఎలా బ్రతకగలుగుతాము? మనం బ్రతకనే లేవు. ఎందుకంటే అస్తమానం దేవుడికి ఏదో ఒక చిన్న చిన్న విషయాల్లో కోపం ఇస్తూనే ఉంటుంది. మన ద్వారా మనల్ని కోపగించుకుంటాడు. మళ్ళీ మన ఎడల జాలిపడి ఆయన కృపా సమృద్ధిని మనకి అనుగ్రహిస్తాడు. ఆయన కృపతో మనల్ని ఆదరిస్తాడు. ఆయన కృపతో మనల్ని బాధ నుండి విడిపిస్తాడు. ఆయన జాలిగల దేవుడు కనుకనే మనం ఈ విధంగా క్షేమంగా జీవించగలుగుతాం. లేకపోతే ఎన్నిసార్లు మనల గురించి ఆయన బాధపడేవారు, ఎన్నిసార్లు మనం శిక్షింపబడవలసి వచ్చేదో. ఆయన కృపా సమృద్ధిని బట్టి మన ఎడల జాలి చూపించి మనల్ని కాపాడుతూ ఉన్నాడు. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగు చేయడు. హృదయపూర్వకంగా ఆయన ఏది మనకు కలుగు చేయడు, విచారం గాని బాధ గాని. ఆయన నొచ్చుకుంటూనే వేదన పడుతూనే మనల్ని శిక్షిస్తూ ఉంటాడు క్రమంలో పెట్టడానికి. పిల్లల్ని ఏం చేస్తా ఉంటారు తల్లిదండ్రులు? మాట విన్నప్పుడు కొడతారు, కొట్టి మళ్ళీ చాటుకెళ్ళి వాళ్ళే ఏడుస్తారు. అంతకంటే గొప్ప దేవుడు మన దేవుడు, అంతకంటే ప్రేమమయుడు మన దేవుడు. తల్లిదండ్రులకు మించిన ప్రేమ నేను చూపిస్తానంటున్నాడు దేవుడు. కాబట్టి హృదయపూర్వకంగా ఆయన మనకి విచారంనైనను బాధనైనా కలుగు చేసే దేవుడు కాదు. కాబట్టి మనం ఆయన కోపం రేపకుండా ఉందాము, ఆయనకు బాధ కలిగించకుండా ఉందాము. ఈ విషయంలో నేను కూడా ఒక అనుభవాన్ని కలిగి ఉన్నాను. మేము చుట్టుపక్కల అందరినీ చూస్తూ ఉన్నప్పుడు నేను అరే మా ద్రవ్యం ఏమైపోతుంది, మా ఆదాయం ఏమైపోతుంది అని విచారపడి మా వారిని కొంచెం ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాను. ఆ రోజు నాకు ఒక కళ ఏంటంటే, ఒక పెద్ద విగ్రహం, పెద్ద దిమ్మలాగా ఉంది. ఆ దిమ్మ మీద ఒక మనిషి కూర్చుని ఉన్నాడు. అదంతా కాషాయ రంగులోనే కనిపిస్తుంది. ఆ దిమ్మ కానీ దాని మీద కూర్చున్న మనిషి కానీ అంతా కాషాయ రంగులోనే కనిపిస్తుంది. ఆ చాలా దూరంలో ఉంది. అక్కడి నుండి చాలా పొడవున 2 లైన్లు, ఇవతల ఒక లైన్ అవతల ఒక లైన్ మనుషులు నిలబడి ఉన్నారు. ఆయనని ప్రస్తుతిస్తున్నారు అనమాట. ఆయన్ని పూజిస్తూ ఉన్నారు, భజన చేస్తూ ఉన్నారు. ఆ చివరి వరుసలో నేనున్నాను. నా పక్కనే ఒక మండపం కూడా ఉంది. మండపం అంటే అది కారుణ్య ఇన్స్టిట్యూషన్ లో ఆడ కోయంబత్తూరులో ఉంటుంది, అట్లా ఉన్నది. ఆ పక్కనే ఏసై వచ్చి నిలబడ్డాడు. నా పక్కన ఒక అతను పెద్ద కొరడా పట్టుకొని ఏసై దగ్గరికి వెళ్ళి బాగా కొడుతున్నాడు. ఆ కొరడాతో కొడుతుంటే ఏసై నోట్ అంత మాట రావట్లేదు. ఆయన చేతులు ఎలా చాపుతున్నారే కానీ, చేతులు అడ్డం పెట్టుకుంటున్నారే కానీ ఏసై ఏమాత్రం కదల్లా మెదల్లా మాట్లాడట్లేదు. మన క్రియలను బట్టి ఇప్పటికీ దేవుణ్ణి మనం హింసిస్తూనే ఉన్నాం. ఆనాడు ఏనాడు మనకు తెలియని దినాల్లో దేవుణ్ణి సిలువ వేశారు, దేవుణ్ణి హింసించారు, దేవుణ్ణి దూషించారు, దేవుణ్ణి కొట్టారు, సిలువకు అప్పగించారు. కానీ నేటికి మన క్రియలను బట్టి, మన ఆలోచనలను బట్టి దేవుణ్ణి హింసిస్తూనే ఉన్నాం. మన ఆలోచనలను బట్టి దేవుణ్ణి బాధిస్తూనే ఉన్నాము, దెబ్బలకు అప్పచెప్పుతూనే ఉన్నాం. కానీ ఈనాడు మన జీవితాల్లో మనకు చూపిస్తున్నాడు దేవుడు. మనం ఏ పాపం చేసి ఆయన్ని హింసిస్తూ ఉన్నామా, ఏ దోషం చేసి ఆయనకి గాయాన్ని రేపుతూ ఉన్నామా, ఏ అపరాధం చేసి ఆయన్ని హింసకు అప్పచెప్తూ ఉన్నామా అని ఇప్పుడు కూడా దేవుడు చూపిస్తూనే ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయనకి కోపం రేపకుండా ఉండాలి, ఆయన బాధించకుండా ఉండాలి. మన క్రియలను బట్టి, మన ఆలోచనలను బట్టి ఆయన మరలా మనం శిక్షకు అప్పచెప్పకుండా ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి వింటున్న బిడ్డలందరూ ఆయనకి కోపం రేపకుండా, ఆయన్ని బాధించకుండా, ఆయనకి ఆయాసం కలిగించకుండా, ఆయనకి ఇష్టమైన జీవితం జీవించి ఆయన కోపానికి గురి కాకుండా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన
మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు నాయనా. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు స్తోత్రాలు నాయనా. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఉదయ కాలంలో ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రం నాయనా. నాయనా మా ప్రభువా, ఇష్టపూర్వకంగా మా ఎర్ర కోపపడే దేవుడు కాదని వాక్యం ద్వారా మాకు తెలియచేసిన దేవా, మీకు వందనాలు ప్రభువా. మీకు కోపం రేపకుండా ఉండడానికి మాకు నేర్పించు దేవా. విని బిడ్డలందరూ ప్రభువా, మీ యందు భయము భక్తి కలిగి మీకు విధేయులై ప్రభువా, మీకు కోపం రేపకుండా, మిమ్మల్ని బాధించకుండా ప్రభువా, మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ మీ ఆశీర్వాదాలు పొందుకొని వర్ధిల్లునట్టు మీరు కృప చూపమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.